నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఇన్‌స్టంట్ దోస అంటే అప్పటికప్పుడు దోస ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక కప్పు బొంబాయి రవ్వ మరియు ఒక హాఫ్ కప్పు దాకా సగ్గుబియ్యం ఈ 2 మిక్సీ పట్టుకున్నాను. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇది చాలా సార్లు చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకుంటున్నాను. ఇంట్లో దోస పిండి లేనప్పుడు మనకి దోస తినాలనిపించినప్పుడు ఈ దోస ట్రై చేయండి. సాఫ్ట్‌గా ఉంటుంది. క్రిస్పీగా అయితే ఉండదు. 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను. పల్లీ చట్నీ అయితే కరెక్ట్‌గా ఉంటుంది దీనికి కాంబినేషన్. కొంచెం కారం వేసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. నేను పిల్లలకి కదా కారం వేస్తున్నాను. కారం అయితే కొంచెం తక్కువగా ఉంటుంది కారం. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం. మీకు కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. కొత్తిమీర మరియు కరివేపాకు 2 సన్నంగా తరిగి పెట్టుకున్నాను. వంట సోడా ఉంటుంది కదా! వంట సోడా కొంచెం వేసుకోండి. ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి మొత్తం కలిపిన తర్వాత. ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. పిండంతా సెట్ అవుతుంది. ఇన్‌స్టంట్ దోస దీనికి హర్ష సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దోస అని పెట్టాడు. ఎందుకంటే సాఫ్ట్‌గా ఉందంట. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దోస అని పెట్టాడు పేరు. అమ్మ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దోస చేస్తావా అని అడుగుతాడు. అంత సాఫ్ట్‌గా ఉందని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని పెట్టాడంట. ఇప్పుడు వాటర్ వేసుకొని మరీ లూజ్‌గా కాదు, మరీ తిక్కుగా కాదు మీడియంగా కలుపుకోవాలి. చూసారు కదా! అలా ఉంటే సరిపోతుంది. చాలా బావుంది టేస్ట్ అయితే. అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. చాలా సార్లు ఫ్లాప్ అయినియి. ఫ్లాప్ అయ్యి కొన్ని సక్సెస్ అయిన ఆటిల్నే మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఒకసారి ఇలాగే అన్నీ వేశాను గానీ మైదా వేయలేదు. మైదా స్కిప్ చేసేసాను. మైదా, సగ్గుబియ్యం 2 వేయలేదు. అప్పుడు సరిగ్గా రాలేదు దోస. ఫుల్లు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అసలు దోసలే రాలేదప్పుడు. అలాగ అప్పుడప్పుడు కొన్ని కొన్ని ట్రై చేసి సక్సెస్ అయినయి మాత్రం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇలా వేయండి ఖచ్చితంగా దోస వచ్చేస్తుంది. ఎవరైనా కొబ్బరి బొబ్బట్లు వీడియో చూడకపోతే వెళ్లి చూడండి. లైఫ్‌లో ఒక్కసారైనా తినాల్సిన రెసిపీ అది. చాలా కష్టపడి చేశాను మీకోసం. ఒక్కసారి చూడండి. చూసారు కదా! ఇలాగ కాలిన తర్వాత ఆ పిండంతా కొంచెం మగ్గినట్టు అవుతుంది కదా! మనకు తెలిసిపోతుంది. అప్పుడు మాత్రమే నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత కొంతసేపు ఎక్కువ సేపే ఫ్రై చేయండి అటువైపు కూడా. ఈ దోసని సిమ్‌లో మాత్రమే పెట్టి వేసుకోవాలి. సిమ్‌లోనే మగ్గించుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ బావుంటుంది. నా వీడియో గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.